ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. నగరానికి చెందిన 100 మందికి పైగా వైసీపీ నాయకులు దామచర్ల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి దామచర్ల టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మిరియాల కృష్ణమూర్తి, తాత రాజా, రేవూరి బాలాజీ, గుర్రం ప్రసాద్, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై. నేను వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన మాజీ శాసనసభ్యులు, మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. నా మనసులో ఏంటంటే, పార్టీ అధికారం లేనప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, మనకు మంచి జరుగుద్దనే ఆలోచనతో అధికారం లేనప్పుడే రావాలని చెప్పి నేను వచ్చాను. నేను అండగా నిలబడతాను, పార్టీకి కష్టపడి పనిచేస్తాను. బాబు గారిది భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే నినాదం నాకు బాగా నచ్చింది. ఎంతసేపటికి పథకాలు ఇవ్వడమే కాదు, డెవలప్మెంట్ లేనప్పుడు భావితరాలు చాలా అల్లాడిపోతారు. దానివల్ల నేను కూడా ఈ మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల కృష్ణమూర్తి, వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి, చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి పదవులు చేస్తారని, సంక్షేమమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా స్థానిక బిలాల్ నగర్లో అల్లా భిక్షు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బాలినేని ప్రేణిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గాంధీ, ఎస్కే మౌలాలి, మున్నా,
సర్దార్ కాలనీ వాసులు పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాలు పబ్లిక్ కి వన్ సైడ్ అయిపోతున్నారు. మామూలుగా 50%, 60%, 70% ఉండే ఓట్ బ్యాంక్ 80% దాటుతుంది. నేను ఏదో పిచ్చి మాట చెప్పట్లేదు, జనాలు తిరుగుతే పెద్దవాడికి అర్థమైందని చెప్పే మాట. ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఒక పేదవాడికి ధనవంతుడికి ఉండి జరిగే ఎలక్షన్ ఇది. పేదవాడు అందరూ ఈ స్కీమ్స్ వచ్చే ఇంట్లో ప్రతి దాంట్లో జై జగన్ అంటున్నారు, మేము సిద్ధం అంటున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. మేము 6 ఎలక్షన్స్ చేసాం, ఇది 7వ ఎలక్షన్. మాకు తెలిసి ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్ అనేది, పబ్లిక్లో ఎలా నాడి మేము పట్టుకోగలుగుతాం. ఎవరో ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే పబ్లిక్ తెలియదు కాబట్టి. మేము ఏ మీటింగ్ పెట్టినా క్రౌడ్ చూసి అర్థమైంది ఏ ప్రభుత్వం రాబోతుందా అని. సో ఇవాళ కూడా షాదీఖానా స్టార్ట్ చేసాం. ఇవాళ ప్రోగ్రామ్ పెడితే 10,000 మంది పైన వచ్చారు ముస్లిమ్స్ ఒంగోలు. జస్ట్ మామూలుగా ఒక పిలుపు మేరకే వచ్చేసారు. అంత క్రౌడ్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అదే రెస్పాన్స్ ఆ క్రౌడ్ చూస్తే అర్థమైద్ది. అందరు పార్టీలో లైఫ్ లాంగ్ ఒక శాశ్వతంగా మన నాన్నపై నిలిచిపోద్ది 10,000 మంది పట్టాలు ఇవ్వటం అనేది. ఇది జగన్ గారికి మేము ధన్యవాదాలు రుణపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం. వాళ్ళ నాన్న వైఎస్ఆర్ మా నాన్నకి జీవితం ఇచ్చాడు రాజకీయంగా. సో అందుకే అప్పటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాము, ఏ జరిగినా మీడియాలో వస్తున్నా కూడా బాధ అనిపిస్తుంది. బాలిని పార్టీ మారుతున్నాడని ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏంది కర్మ. అది పార్టీ ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేసిందే మనం. ఏదైనా ఈ పార్టీలో ఉండి ఫైట్ చేస్తాం కానీ స్థానిక బిలాల్ నగర్లోనే ఉన్నటువంటి ముస్లిం మైనార్టీస్ సమ్మేళనంలో ఈరోజు మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 10 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు మన బిలాల్ నగర్ అంటే ఫస్ట్ కంచుకోట, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీకి ఈరోజు ముఖ్యంగా బాలినేని యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు సమక్షంలో 10 కుటుంబాలు చేరడం జరిగింది. ఇప్పుడు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంటే చాలా 2వ డివిజన్లోని బిలాల్ నగర్ 2వ లైన్లో మా స్వగృహం నందుకు మా ప్రియతమ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కాలనీలో సమస్యలు అన్నీ చెప్పుకొని మా సర్కిల్ అందరినీ మా కుర్రోళ్ళందరినీ తీసుకొని మా అన్నదమ్ములందరినీ కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం చూసినాము. ఈ ప్రోగ్రాంకి వచ్చిన SMS ఫ్రూట్స్ మహబూ గారికి, కలీం గారికి, షాకీర్ గారికి, డాక్టర్ షాకీర్ గారికి, నెక్స్ట్ మౌలాలి గారికి. ఒంగోలులో ముస్లిం షాదీఖానా ఏ ప్రభుత్వ హయాంలో ఎవరు ఏం చేశారో ముస్లిం సోదరులకు తెలుసని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఘాటుగా స్పందించారు. మళ్ళీ నిన్న కూడా ఉన్నారు. నేను అనేది సిగ్గుండాలి. ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు చెయ్యి. పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు, ఇబ్బందిలే. మేము వాళ్ళ కింద కట్టారు, మేము పైన కట్టాము. ఆ రోజు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు. కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు. ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు, అట్లా చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం, ఏదో మేమంట గోల కూడా కట్టలేదంట, ఆయనకి గోల కట్టి స్లాబ్ వేసాడని చెప్పేసి మాట్లాడతాడు.
దాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజుకి చెప్తున్నా, నువ్వు 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, మైనార్టీస్కి నువ్వేం చేసావో చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఈదిగా మేం చేసాం, కబరస్థాలు మేం చేసాం, ఎక్కడైతే మసీదులు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ చేసాం. ఏమేం చేసావో మొత్తం పైసాతో సహా, జీవో కాపీలతో సహా, కాంట్రాక్టర్తో సహా మేం చెప్పగలం. మీలాగా అబద్ధాలు చెప్పి ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఓపెన్ చేయటాలు, లేకపోతే పెట్టి ఏదో నేను చేసాము, రాజశేఖర రెడ్డి చేశాడు, కాకపోతే కార్పొరేషన్లో ఏంది కార్పొరేషన్ మా దగ్గర జీవో కాపీలతో సహా ఉన్నాయి. ఆ రోజు 2003లో పెద్ద ఆయన వాళ్ళు చేసింది ₹1 కోటి శాంక్షన్ చేసింది కూడా ఉంది. ఆ తర్వాత ఎంపీ గారు 75 లక్షలు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో 75 లక్షలు ఆయన 5 ఫ్లోర్కి కూడా ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ₹1 తేలా, ఇతను ఓపెన్ చేసుకోవడం రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆయనే ₹1 తీసుకొచ్చి షాదీఖానికి ఖర్చు పెట్టాల. అది తెలుసుకోవాలి. ఇవాళ మైనార్టీస్ గుర్తొచ్చేసి మేము బిర్యానీ పెట్టామని చెప్పి నువ్వు బిర్యానీలు పెట్టాం. రిజిస్ట్రేషన్ అయితేనే దానికి పక్కాగా ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఇది వస్తే మేము క్రాస్ చెక్ చేసి ఏముందో కూడా అప్పుడు చెప్తాం. అవి ఎక్కడ ఇస్తున్నావో తెలియదు, ఇంతవరకు ఏ ప్లాట్ నెంబరో తెలియదు. దాన్ని పెట్టుకొని బ్యాంకుకి పోతే 2 లక్షలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నావు. నువ్వు మళ్ళీ ఇల్లు కట్టిస్తాను ఎట్లా చెప్తావు? నువ్వు నేను సొంతంగా కట్టిస్తున్నట్టు, లేకపోతే గవర్నమెంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నట్టు దాని మీద లోన్ తీసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకేం తెలియదు అనుకోక, ఈ రోజు ఏదో వాలంటీర్లో లేకపోతే వీళ్ళు ఆర్పీలో ఉండి తీసుకొచ్చి నీకు పట్టాలు ఇస్తున్నారు వచ్చి కూర్చోబెడుతున్నారు. నువ్వు ఇచ్చే చీరలకి ఇంటికి అన్నిటికి కూడా ఎవరు జనాలు రారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చీరల కోసం వచ్చే పరిస్థితులు పోయినాయి ఆ రోజులు. ఇక లేదా నువ్వు పెద్ద ఈ మాదిరి చేసేవాడు ఉంటే సంవత్సరం ముందే చిత్తశుద్ధితోటి పోయి ఆ సీఎం దగ్గర కూర్చొని మీ బంధువు డైరెక్ట్గా డోర్ తీసి పెట్టుంటారు అంటున్నావు కదా, పోయి తీసుకొని వచ్చేసి నీట్గా డబ్బులు తీసుకొచ్చి చేసి వాళ్ళకి పక్కాగా ఇదిగోనమ్మా నీ ప్లాట్ ఇది, ఇదిగో బ్యాంక్ కోడ్ నీకు తెలుసు. ఆ యాక్షన్లు అనేది మంచిది కాదు. యాక్షన్ మానేసి రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో నువ్వేం చేయాలో చెయ్యి, తప్పేం లేదు. నువ్వు షాదీఖానా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు. నువ్వు 5 సార్లు నిన్ను గెలిపించారే, నువ్వేం చేసావో నీకు తెలియదా? గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవా? నువ్వు ఇదిగో ఇది నేను చేశానని చెప్పే ధైర్యం ఉందా నీకు? దీనికి మళ్ళీ అబద్ధాలు. మళ్ళీ ఇంకోటి కూడా పక్కన చెంచాగాడు ఎవడో వచ్చి చెవులో చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? కోవిడ్లో అంట మేమంతా ఏడో నిద్రపోతున్నామని. కోవిడ్లో గవర్నమెంట్ అధికారం మీద ఉంది, మాది కాదు అధికారం ఉంది. అధికారం నువ్వు పెట్టుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని డిఎంహెచ్ వాళ్ళ చేత మెడికల్ వాళ్ళ చేత నువ్వేం చేపియాలో నువ్వు చేపియాలి. మేము తిరిగేది ఏంది? మా పార్టీ వాళ్ళకి ఏం చేయాలో, ఇంకోళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో మా పని మేము చేస్తాం. నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం చేయలేదు. ఆ పక్కన ఆ బఫూన్ చెవులో చెప్తున్నాడు. ఆ బఫూనే పోయినసారి ఓపెన్ చేసినప్పుడు అలా మాతో ఒకటి ఉండింది. అలాంటి వాళ్ళని పెట్టుబడి శాంక్షన్ చేయించి లాస్ట్కి ఫైనాన్స్లో ఉంది. మన గవర్నమెంట్ అవ్వగానే అది ఫైనాన్స్ నుంచి అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశాడు. దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల మనం మళ్ళీ లెటర్ పెట్టేసి అది క్యాన్సిల్ చేశారు, వర్క్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ డబ్బులను మళ్ళీ 90 కోట్లు ఈరోజు బడ్జెట్ పెరిగి ఉంటుంది. మళ్ళీ 100 కోట్లు దానికి రావాలి అంటే ఎంత ఇబ్బంది పడాలి? 5 ఏళ్ళు కష్టపడింది ఆ పోతురాజు కాలం, అది కూడా క్యాన్సిల్ చేసే వరకు అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన ఏడపోటీ చేస్తే నాకెందుకు, నాకు సంబంధం లేని విషయాలు. జర్నలిస్టులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా 2 సెంట్ల లెక్కన వాళ్ళకు కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళతో సహా తెలుగుదేశం వస్తే ప్రయారిటీ తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాం. అది కూడా పోయినసారి కూడా మన వాళ్ళు కొంతమంది అడిగారు, దాన్ని కూడా ఇస్తాం. దాన్ని ఎట్లా చేస్తామో దాన్ని కూడా చేస్తాం. మాకు ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? వాలంటీర్లు కూడా అత్యుత్సాహం అనేది మంచిది కాదు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి
వాలంటీర్లు కూడా మీకేదో ఒక ఉద్యోగం వచ్చింది 8,000 జీతాలు వస్తున్నాయని అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో ఒక సైడ్ వెళ్ళేసి ప్రజల్ని మాయ చేసే పని అయితే రేపు ఖచ్చితంగా రేపు అక్కడ ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకొన్ని పెట్టే పరిస్థితులు వస్తాయి. మీరు ఎట్లా పద్ధతి ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో వెళ్తే వాలంటీర్లు కూడా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు 11వ తారీఖు బాబు గారు మార్కాపురం వస్తారు. ఒంగోలులో దామచర్ల గెలిస్తేనే మళ్ళీ ఒంగోలు సుందరంగా తయారవుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత అన్నారు. నగరంలోని 43వ డివిజన్ నిర్వహించిన నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జనార్దన్ గారిది పైన చంద్రబాబు గారిది గెలిపించుకోవాలి అని చెప్పనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. అంటే చాలా మంది కరెక్టే మాట్లాడకపోతే మైక్ ఫియర్ ఉండొచ్చు, నలుగురిలో చెప్పలేకపోవచ్చు. కానీ ఒక రిక్వెస్ట్ అండి మిమ్మల్ని అందరూ మేము చేసేది ఏంటి కరెక్టే. అంటే మాకు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది మైక్ పట్టుకుని మాట్లాడాలన్నా నలుగురిలో అంటే కూర్చుని మాట్లాడుకుంటాం. కానీ ఏమైనా ఒక స్టేజ్ మీద మైక్ మీద మాట్లాడాలంటే అదొక రకమైన టెన్షన్ ఉంటుంది చాలా మందికి, అది అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఒక్కటండి మిమ్మల్ని అందరూ ఏంటంటే ఇందాక చెప్పారు అందరూ కూడా మనం చేయవలసింది ఏంటంటే మెయిన్ ఇప్పుడు మన మామూలు అందరూ కూడా మన వాళ్ళు ఉంది దానివల్ల పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంట్లో ఒక కొడుకో కూతురు ఏదో జీవితం నాశనం అయితే ఎంతమందికి బాధ, అది ఫ్యూచర్ ఎంత పాడైపోతుంది అంతను. అదంతా ఏంటంటే చాలా మందికి అవగాహన ఉండట్లేదండి. ఇంకా ఏదో వస్తుంది కదా తీసుకుంటాం కదా అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలి. కొంతమందిని మన ద్వారా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా మంది ఒక నలుగురన్నా మనం ఏదో మీటింగ్కి వెళ్తున్నట్టు క్యాంపెయినింగ్కి వెళ్ళినట్టు వద్దండి. వెళ్ళండి ఈవినింగ్స్ ఏదో కూర్చున్నట్టు ఒక పార్క్ దగ్గర ఒక నలుగురు కూర్చోబెట్టుకుందాం. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కూర్చున్నాం. లేకపోతే ఎక్కడైనా మన ఇంటికి వచ్చే పనివాడిని, కూరగాయలవాడిని, కార్పెంటర్లు ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్లంబర్స్ ఇంకా కొంతమంది తెలియని ఉంటారు, అవగాహన లేదు. వీళ్ళందరికీ వివరంగా మన ద్వారా ఇప్పుడున్న రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇలాగే వదిలేస్తే మన రాష్ట్రాన్ని పరిస్థితులు ఏంటి, రేపు బాబు గారు కాకుండా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చిందనే పరిస్థితులు ఏంటి మీకు ఐడియా ఉంది కదా, మీ అందరికీ అర్థమవుతుంది. మన రాష్ట్ర పరిస్థితి ఎంత వెళ్ళిపోద్ది అంటే వాళ్ళు ఆయన ఇక్కడ ఎప్పుడో ఒంగోలు ఉండేవారంట. వాళ్ళ ల్యాండ్ పెట్టినట్టు నిన్న మార్నింగ్ వచ్చి అంటే ఆయన ల్యాండ్ ఆయన డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. ఇప్పుడు అంటే ఈసీలో మన పేరు కనిపిస్తుంది కానీ ఎక్కడో డాక్యుమెంట్స్ అంతా సృష్టించేస్తున్నారు, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితి మన ఒంగోలులో ఉందండి. ఇదంతా మీరు కొంచెం మీ ద్వారా నలుగురికి తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మన ఒంగోలు పరిస్థితి చూస్తున్నారు. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి ఒక్కసారి మీరెవరైనా చెప్తారా? పని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? 2014 to 19 ఒంగోలు ఎలా ఉండేది? డ్రైనేజ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, ఫాగింగ్ అవనివ్వండి, అంతా కూడా కరెక్ట్గా పద్ధతిలో జరుగుతూ ఉండేది. అంటే 2014 ముందు చాలా దారుణంగా ఉండే రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ సిస్టమ్ అవంతా కూడా జనార్దన్ వచ్చి ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. అంతా అన్ని చోట్ల కూడా ఇంకా 20% నింపేవాళ్ళు. మన చేతకానితనం అది, వాళ్ళ చేత అయినతనం అది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి 10 మందిని నిలబడి చేయగలిగితే చాలా బాగుంటుంది. అయితేనే రేపు ఏదైనా అరాచకం జరగకుండా ఆపగలం. లేడీస్ ఒక్కళ్ళ వల్లే అవుతుంది. అది అది మాత్రం నిజం. ఏదో ఓటేసి వచ్చారులే నేను కూర్చున్నాళ్ళంటే అది జరగదు. ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా నిలబడాలి, ఎదురు తిరగాలి. ఎవడు ఏ ఎదవచ్చినా మన జోలికి రాలేడు. ఎంత కష్టపడ్డారు రాత్రి బదులు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదు అనకుండా పని చెయ్యకుండా పంపించరు. అలాంటి మనిషినే ఓడించామంటే ఎంత డబ్బు కమ్ముడు పోయినా కూడా మనం బయటికి వచ్చి నిలబడితే అలాంటివి జరగవు. థ్యాంక్స్ అందరికీ. తప్పుగా మ్యారేజ్ లేకపోతే కరెంట్ బిల్ 2 monthsకి 99 రూపీస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెన్నై వెళ్ళి ఇక్కడ ఏపీలో చూస్తే 1800 కరెంట్ బిల్ వచ్చింది. కరెక్ట్. జస్ట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పింది ఇలా వచ్చింది మమ్మీ, అది మన ఏపీ పరిస్థితి అని. బట్ ఏంటంటే మనమే గెలుస్తామని రిలాక్స్ అవ్వకుండా మనం అలర్ట్గా ఉండాలి. మెయిన్ రిలాక్స్ అయ్యామంటే వాడు ఎట్నుంచైనా వేస్తాడు దెబ్బ. చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు, అమ్మ మాకు ఇద్దరు 200 ఎంతో కరెంట్ వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు, 1200, 1300 కరెంట్ బిల్స్ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ 5 yearsలో
5 సార్లు కరెంట్ బిల్లు పెరిగినాయి అంట. అదే అర్థం కావట్లే వాళ్ళకి ఎందుకంత కరెంట్ బిల్లు వస్తున్నాయని అర్థం కాదు. అంటే కరెంట్ బిల్లు పెంచుకుందాం అని చెప్పి ఎక్కడ బయట అనౌన్స్ చేయట్లా. బిల్లు వచ్చి చూసుకుంటే బిల్లు పెరిగిపోయి ఉంటాయి. వీళ్ళకి బిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఏమవుతుందంటే మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం. మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీకు పెన్షన్ కట్ చేస్తున్నాం. ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇందాక చెప్పారు ఒక ఆవిడ 60 years ఉన్నాయి మాకు ఇల్లు ఉందని చెప్పని నాకు పెన్షన్ తీసేసారు అని చెప్పని. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉందండి, ఒక చోట కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కక్ష సాధింపు. మేము పెన్షన్స్ ఇస్తున్నాం, పెన్షన్స్ లేని వాళ్ళకి అంటున్నారు తప్ప అందరికి పెన్షన్స్ ఎలా పెడదామనే చూస్తలేదు. ఏంటంటే ఎందువల్ల పెన్షన్స్ అని పోతున్నాయని ఆలోచించట్లా. మెయిన్ ఒకటి బాబు గారు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ జనార్దన్ గారు ఉన్నప్పుడు కక్ష సాధింపు ఉండేది కదా. మెయిన్ ఏంటంటే ప్రధాన ఏంటంటే టీడీపీ వాళ్ళ క్యాష్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు, వాళ్ళు కట్ చేసేది వీళ్ళు కట్ చేసేది అంటూ ఉన్నారు. ప్రతిదీ ఏంటి టీడీపీ అవ్వకూడదంటే వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ పోతాయి. ఈ టైం ఎక్కువైపోయింది ఇప్పుడంతా. మళ్ళీ ఇల్లు అని చెప్పారు, ఇంత కొడుకు పేరు మీద ఉందనుకోండి, దాంట్లో ఏదో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటూ ఉన్నారనుకో వాళ్ళు పెన్షన్ కట్ చేస్తున్నారు. కొడుకు ఎక్కడో ఉంటాడు, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరికి పెన్షన్ కట్ చేస్తే ఉపయోగం ఏంటండి? దానివల్ల అంటే ఇల్లు ఉన్నది కరెక్టే, ఇల్లు ఏమన్నా పెద్దవాళ్ళిద్దరికి తిండి పెట్టగలుగుతుందా? వాళ్ళ ఆదాయం లేదు, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లు కొనుక్కోవాలన్నా ఏదో ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా వాళ్ళ బతకాలన్నా వచ్చే పెన్షన్తో వాళ్ళు బాగా చదివిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుంది? మీ కొడుకు ఇల్లు ఉంది, మీ కొడుకు ఉద్యోగం ఉంది, లేకపోతే మీ కూతురు పేరు మీద కారు ఉంది. ఈ టైప్లో ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కట్ చేయటం ఇదొకటమ్మా. మీరు ఇందాక అడిగారు కదా, రేపు పొద్దున ఏం చేస్తారు? బాబు గారు వస్తే పోయిన పెన్షన్స్ అన్ని వాళ్ళు తిరిగి తీసుకొస్తారు. కంపల్సరీ అందరికీ మళ్ళీ పెన్షన్స్ వస్తాయి. ఈ టైప్ అయితే మనకు ఉండదు ఎప్పుడు కూడా. దుర్మార్గ పాలన పోవాలి, న్యాయపాలన రావాలి. మీ అందరూ కూడా ఈసారి కంపల్సరీ రేపు వచ్చే ఎలక్షన్, మనం రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్ మెయిన్ అమ్మా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కటి ఆలోచించుకోండి. మేమేదో ఓట్ల కోసం జనార్దన్ గారి గెలుపు కోసం అక్కడ బాబు గారి కోసం చెప్తున్నాం అనుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఈ ఎలక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరి కోసం, అంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ఒంగోలు భవిష్యత్తు కోసం, మన కోసం మనం కష్టపడవలసిన ఎలక్షన్ రేపు వచ్చే ఎలక్షన్. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పొరపాటున వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందంటే అంటే ఎలాంటి ఉంటుందో అవసరం మీకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడే చూస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే రేపు మనం చూసుకోవాల్సిన మన పిల్లల భవిష్యత్తు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. రేపు పొద్దున బయటకు వస్తుంటే పిల్లలకు జాబ్స్ లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు అంతాను. బాగా వస్తే కానీ ఎవరో కూడా నమ్మి రెవెన్యూ రాదు, మనకి కంపెనీలు రావు. మనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఒకసారి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పినా సరే ఇప్పుడున్న సీఎం ఎవరు నమ్మట్లేదు. మేము క్యాపిటల్ అంటూ లేదు. ఒక క్యాపిటల్ అంటూ ఉంటే ఎవరిని ఇన్వెస్ట్ చేయడానికి రాగలుగుతారు. చేతబట్టినాడో రామచర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో, రామచర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే. నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే. సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా. రామచర్ల మన జనార్దన్ అన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని చిరు వ్యాపారులకు 50 మందికి పైగా ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ వారి సతీమణి నాగసత్యలతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండా దండాల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు,
అమృత పథకముతో అమ్మ ప్రేమ ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండా దండా జనార్దనన్న అంటే ప్రభు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం కట్టినాడో చెర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అంతకు ముందు కూడా చాలా పంచున్నాము. వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక 50 ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ట్రస్ట్ తరపున చేస్తూ ఉంటాం. ప్రజల అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉన్నా అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నమస్కారం అండి. ఈరోజు డీజే ట్రస్ట్ తరపున మన వాళ్ళందరూ కలిపి ఈరోజు ఒక 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది అడుగుతున్నారు, అమ్మ మాకు బండ్లకి ఇబ్బంది పడుతున్నాం, కూరగాయల కింద అమ్ముకుంటున్నాం, లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది, బండ్లు కావాలన్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేసాము. ఒక 50 మంది వచ్చారు. ప్రస్తుతానికి 50 మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 50 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 50 బండ్లు ఇస్తూ ఉన్నాము. అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది. అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఇలా ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. డీజే ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని అండి. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే తోపుడు బండ్లు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి నుంచి మాకు దాదాపు 125 అప్లికేషన్ రావడం జరిగింది. కానీ ఆ 125 అప్లికేషన్లో ఎవరైతే సీరియల్ ఆర్డర్లో ఇచ్చుకున్నారో దాన్ని బట్టి మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి బండి అవసరం ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు మొదటి 50 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిరు వ్యాపారులకి ఎక్కడైతే ఈ బండి అవసరం ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా డీజేఆర్ ట్రస్ట్ తరపున మరిన్ని బండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కేవలం ఇది దామచర్ల జనార్దన్ గారు అంటేనే ఒక సేవా దృక్పథం అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ డీజేఆర్ ట్రస్ట్ అనేది ముందు ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం అండి. డీజేఆర్ ట్రస్ట్ తరపున బండ్లు పంచడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఒక 150 బండ్లు పంచామండి. ఒక 200 గొడుగులు ఇచ్చాము. గొడుగులు ఇవాళ చెప్పులు కుట్టే వాళ్ళు అందరూ ఆ గొడుగుల కింద ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ ఎండకు మాడిపోతా ఉన్నారు. అలాంటిది ఏం జరగకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అని ఈ డీజేఆర్ ట్రస్ట్ తరపున ఇవాళ ఎలక్షన్ల కోసమని కాదండి, ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ఇదే విధంగా లైఫ్ లాంగ్ కొనసాగిస్తాము. ఈ ట్రస్ట్ని ఇలాగే తీసుకెళ్తాం. బీదాళ్ళందరికీ ఏది అవసరమో వీల్ చైర్లు కానీ ఉట్టి బండ్లే కాదండి, అన్నీ ఇచ్చేసి కూడా అందరికి సహాయం చేసి మంచి అభివృద్ధి జనార్దన్ గారి పేరు వాళ్ళ ఆయనకి ఎలాంటి పేరుందో ఆ పేరుని ఇంకా కూడా. ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.